వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో ఇంటింటి ప్రచారం చేసిన మెదక్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు సతీమణి మంజుల పాల్గొన్న మహిళా కార్యకర్తలు పటాన్చెరులో ఇంటింటి ప్రచారంలో భాగంగా స్థానిక రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించిన రఘునందన్ రావు సతీమణి మంజుల ఈ సందర్భంగా మాట్లాడుతూ ముందు నుండి తెలంగాణ కొరకు కొట్లాడిన వ్యక్తి రఘునందన్ రావు అని, పటాన్చెరులో గత 30 ఏళ్లుగా పటాన్చెరులో ఉన్నామని, పటాన్చెరులో ప్రతి ఇల్లు ప్రతి గల్లీ అవగాహన ఉన్నాయని తెలిపిన మంజుల రఘునందన్ రావుని మోడీ ఎంచుకుని మెదక్ అభ్యర్థిగా నిలబెట్టారని, అత్యధిక మెజారిటీతో గెలిపియాలి అని కోరిన రఘునందన్ రావు సతీమణి మంజుల. అక్కడ షాప్ బాగా షాప్ పెట్టిందా ఇక్కడే ఉండేదాన్ని కంపల్సరీ అనవండి. జై శ్రీరామ్. సార్ అవకాశం ఇవ్వండి మళ్ళీ అన్న ఇక్కడ పదిహేను నిమిషం అక్క ఇక్కడ ఒక ఇల్లు టచ్ చేసి ఓకే మంచి. మోడీ గారి నాయకత్వంలో తను నిలబెట్టిన రఘునందన్ రావు గారిని గెలిపించాలని. రఘునందన్ రావు గారు ఫస్ట్ నుంచి తెలంగాణ గురించి ఉద్యమం చేసిండ్రు. తనంటే అందరికీ తెలుసు. పటాన్చెరులో నేను 30 years నుంచి ఇక్కడే ఉన్నాను. నాకు ప్రతి గల్లీ ప్రతి పీపుల్ అందరు నాకు తెలుసు కాబట్టి తను గెలిపించి నరేంద్ర మోడీ గారికి మన మెదక్ ఎంపీగా తనని పంపించాలని అందరు ప్రజల్ని కోరుకుంటున్నాను. అక్క ఇళ్ళని అన్నదమ్ముల్ని మాతృమూర్తుల్ని అందరినీ కోరుకుంటున్నాను. తను గెలవడం వల్ల ప్రజల సమస్యలు అన్ని గ్రామాల సమస్యలు కానీ అన్నీ తనకు తెలుసు. తను ఏందో అనేది ప్రజలకు అందరికీ తెలుసు. ఫస్ట్ నుంచి తెలంగాణ ఉద్యమం నుంచి కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా తను ఏందో తెలుసు. అన్ని వాటి గురించి మాట్లాడే అంత కేపబిలిటీ ఉంది కాబట్టి ఎంపీగా తను గెలిపించాలని నేను ఈరోజు అందరికీ పేరు పేరున చెప్పడానికి ప్లస్ ప్రతి ఇంటి గడపకు తిరగడానికని వచ్చాను. దయచేసి అందరూ ఒక్కసారి ఒక అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను.